కనుక మనందరం కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుల గురించి ప్రత్యేకించి ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని, ఆధ్యాత్మిక పరంగా వ్యవసాయ అనుభూతుల్ని కలిగిస్తూ రైతుల్ని చైతన్యపరుస్తూ రైతుల యొక్క విషయంలో సంక్షేమానికి కావలసినటువంటి అనేక పథకాలను ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా వారికి తెలియజేస్తూ వారిలో ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో కూడినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు సమాజానికి అందించి సమాజంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సత్సంకల్పంతో ఏరువాక పౌర్ణమి అనేటువంటి ఈ మనం వ్యవసాయం మొదటే ముందే ఆ రోజునే మనం ఆధ్యాత్మిక భావనతో వ్యవసాయం సాగించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఈ పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఇక రాబోయేటువంటి కాలంలో మనం తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్, మనం తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని, విత్తనాల్ని మనం పండించినటువంటి పంట యొక్క ఫలాల్ని కూడా మనం ఇక్కడ స్టాల్స్ మనం రేపు వచ్చే సంవత్సరం ఎక్కువ స్టాల్స్ మనం పెట్టుకుందాం, ఎక్కువ ఉత్పత్తులు మనం తెలియజేద్దాం. మనం చేసినటువంటి ఉత్పత్తులు అందరికీ కూడా సమాజానికి బయటికి మనం చూపెట్టగలిగినట్లయితే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా మనతో దగ్గరికి రాస్తారు. ఈ ఉత్పత్తులు మీరు పండించి మాకు ఇవ్వండి, మీకు కావలసినటువంటి మూల్యం, మీకు కావలసినటువంటి విలువతో కూడినటువంటి ధనాన్ని మేము ఇస్తాం, మీరు ఈ విధంగా చెయ్యండి అని చెప్పి వారు మన దగ్గరకు వస్తారు. కాబట్టి కార్పొరేట్లు మన దగ్గరకు రావాలి. మనం ఆ ఉత్పత్తులు వాళ్ళకి ఇవ్వగలిగినట్లయితే మన యొక్క వ్యవసాయం మరింత ఆర్థిక స్థాయి పెంచుకొని మనం ఒక చక్కని ఒక ఒక సుఖవంతమైనటువంటి ఒక రాజు కింద మనం పరిగణింపబడేటువంటి అవకాశం ఉంది.